ఏపీకి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు గారు మరియు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో హనుమంతరాయ చేపల మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సందర్శించాం. ఈ హనుమంతరాయ చేపల మార్కెట్లో అనేక వర్తక సంఘాల వాళ్ళందరినీ కూడా కలిశాం. వాళ్ళు అనేక సమస్యల గురించి మా దగ్గర ప్రస్తావించడం జరిగింది. హనుమంతరాయ చేపల మార్కెట్ భవన సముదాయం చిన్నపాటి వర్షానికే స్లాబుల్లోంచి నీళ్లు దారలా కారి మరి డ్రై ఫిష్ అంతా కూడా తడిసిపోయి లక్షల రూపాయల్లో నష్టం వస్తుందని, మేడపైన ఉండేటువంటి సీలింగ్ అలాగనే ఆ పైన ఉండేటువంటి ఫ్లోరింగ్ కూడా కనీసం ప్లాస్టింగ్ చేయలేదని, ఇప్పటి వరకు కూడా ఆ మార్కెట్కి బాత్రూమ్స్ లేవని, అందువల్ల వ్యాపారం చేసుకునే చేపల వ్యాపారం కానీ మిగతా వ్యాపారాలు చేసుకునే మహిళలకి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని, చిరు వ్యాపారస్తులకి కనీసం 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా రుణాలు ఇవ్వట్లేదని, పాత బట్టల వాళ్ళైతే వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం, గొడుగు పెట్టుకునేటువంటి సౌకర్యం కూడా కల్పించలేదని, అదేవిధంగా ముఠా వర్కర్స్ కూడా వారంలో కనీసం 2 రోజులు 3 రోజులు కూడా పని ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నామని అనేక సమస్యలు తెలియజేశారు. మేము వాళ్ళందరికీ ఒకటే తెలియజేశాం, ఖచ్చితంగా హనుమంతరాయ చేపల మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధునీకరిస్తాం, అన్ని వర్గాల వ్యాపారస్తులకు అండగా నిలబడతాం, ఆ కాంప్లెక్స్ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం, చిరు వ్యాపారస్తులకి రుణాలు ఇప్పిస్తాం, ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా నిలబడతామని కూడా తెలియజేయడం జరిగింది. చాలామంది మహిళలు అయితే కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, మాకు టిట్కో ఇళ్ళు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు, సెంటు భూమి పథకంలో మోసం చేశారని మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అయిపోయింది, రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. ప్రజలు వైసీపీని ఓడించడానికి జనసేన టీడీపీని గెలిపించడానికి సిద్ధమయ్యారు. జనసేన టీడీపీ పొత్తు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పొత్తు, ప్రజలు కోరుకున్న పొత్తు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రజలతో తలపడేందుకు సిద్ధమయ్యారు. జనసేన టీడీపీతో పోటీ పడ్డమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మీరు తలపడ్డమే. అందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారు. వైసీపీ ఓటమి తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న మా పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విలేకరుల సమావేశమైనా పెట్టారా? ఈ రాష్ట్ర అప్పుల్లో తెచ్చినటువంటి అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఇది కాగ్ నివేదిక అధికారికంగా చెప్తా ఉన్నాం. దీని మీద మాట్లాడే దమ్ముందా అని బహిరంగ సవాల్ ఇచ్చారు. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి కూడా చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను కూడా పెట్టాం. ఎలాగ విలేకరుల సమావేశానికి ఆయన రాడు కదా. నేను విలేకరుల సమావేశం మనోహర్ గారు పెట్టి అతిథిగా ఎవరిని కూర్చోబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. దాని మీద మాట్లాడమని చెప్పాం. కరోనా సమయంలో కూడా 21,000 కోట్ల రూపాయల పన్నుల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై వేశారని, తెచ్చిన అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియలేదు. దీని మీద మాట్లాడాలి. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆయన బహిరంగ సవాల్ ఇచ్చారు. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. నీకు దమ్ముంటే మనోహర్ గారు మాట్లాడిన దాని మీద సమాధానం చెప్పు. 91,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? కరోనా సమయంలో 21,000 కోట్ల రూపాయల అదనపు పన్నులు వేశారా వేయలేదా? రాజధాని నిర్మాణం మీద, పోలవరం మీద, స్టీల్ ప్లాంట్ మీద, మహిళల అదృశ్యం మీద, జాబ్ క్యాలెండర్ మీద, గోతులు పడ్డ రోడ్ల మీద, సెంటు భూమి మీద, టిట్కో ఇళ్ల మీద మనోహర్ గారు ఇచ్చిన సవాల్ స్వీకరించే దమ్ముంటే దాని మీద మాట్లాడు. బహిరంగ చర్చకి సిద్ధమా కాదా? కళాక్షేత్రానికి వస్తారా రారా?
దీని మీద మాట్లాడాలి. మాట్లాడకుండా నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు పెద్ద పనికిమాలినోడివి. పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసి సెంట్రల్ నియోజకవర్గానికి పంపిస్తే ప్రజల్లో ఒక్కరు కూడా స్పందించాల నీ గురించి. వైసీపీ నాయకులు నీకు అనుకూలంగా ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇయ్యాలా. దరిద్రం పోయింది అనుకున్నారు అందరూ కూడా. వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే ఈ నియోజకవర్గ దరిద్రం పోయిందని ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. నీకు నోరు దోలు తగల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు నిజంగా దమ్ముంటే నాదెండ్ల మనోహర్ గారు లేవనెత్తిన అంశాల మీద మాట్లాడు. కళాక్షేత్రానికి వస్తారో రారో మాట్లాడు. లేదు విజయవాడ నగర అభివృద్ధి మీద చర్చకు వస్తానంటే మేము సిద్ధం. మీరే చెప్పుకోండి ప్లేస్ ఎక్కడైనా సరే మేము వస్తాం. అలా కాకుండా నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడితే నీకు అతి తొందరలోనే నీ రాజకీయ భవిష్యత్తుని బుడమేరులో ముంచేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా.